హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకుంటే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో పెట్టక చాలా డేస్ అయితే అయ్యింది, బట్ ఇప్పుడైతే పెడుతున్నాను. కొంచెం కొన్ని రీజన్స్ వల్ల పెట్టలేదన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మేమైతే మైసూర్ వచ్చాము కదా. మైసూరు, ఇంకా చాముండేశ్వరి దేవి టెంపుల్, అలాగే శాండ్ మ్యూజియం, ఇంకా మీకు జూ, అవన్నీ అయితే పోస్ట్ చేశాను. మెయిన్ మైసూర్ అంటే మనకు గుర్తొచ్చేదేంటి? అదే మైసూర్ ప్యాలెస్ అనమాట. ప్యాలెస్ అయితే వచ్చేసాము. చూడండి, బ్యూటిఫుల్ ప్యాలెస్, అండ్ మన వరల్డ్లోనే ది బెస్ట్ ప్యాలెస్ ఇన్ మైసూర్ ప్యాలెస్ అనమాట. ఓకే, చూసేయండి. ఇక్కడ అయితే అన్నీ మన వుడ్తో తయారు చేసిన టాయ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. చూడండి, అన్ని వుడ్తో తయారు చేసినవి అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి, బట్ రీజనబుల్ కూడా అనిపించింది. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము ప్యాలెస్ దగ్గరికి. వచ్చేయండి. నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు నేను మైసూర్ వెళ్తాను, మైసూర్ ప్యాలెస్ చూస్తాను అని చెప్పేసి అయితే ఎప్పుడు అనుకోలేదు. కానీ కొన్ని మనం అనుకోకపోయినా జరుగుతూ ఉంటాయి. ఇది ఎంట్రన్స్ అండి, ప్యాలెస్కి ఎంట్రన్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్యాలెస్. నిజంగా అసలు అవసరం అనమాట, చాలా బాగుంది. బట్ ఎంట్రీ ఫీజు వచ్చేసి ప్యాలెస్కి 150 అనుకుంటా. అంటే ఏప్రిల్ అలా వెళ్ళాం మేము. 150 అనుకుంటా ఎంట్రీ ఫీజు. ఓకే, ఇంకైతే మా హస్బెండ్ అయితే టికెట్స్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు. ఇక్కడైతే మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ముందు ఎంట్రన్స్ అయితే ఇది అనమాట. చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు. బట్ ఏంటంటే ఆ డే సండే అనమాట. సండే అంటే ఇంకా అందరికీ హాలిడే కాబట్టి ఇంకా క్రౌడ్ అయితే మామూలుగా ఉండదు. మైసూర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మైసూరు, ఇంకా చాముండేశ్వరి టెంపుల్ చాలా బాగుంది. అలాగే నాకు మైసూర్ ప్యాలెస్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా జూ అంటారా, జూ యాజ్ యూజువల్ హైదరాబాద్లో ఉంది కదా. శాండ్ ఎగ్జిబిషన్ కూడా నాకు పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. కాకపోతే హైదరాబాద్కి మైసూర్కి డిఫరెంట్ ఏంటంటే, హైదరాబాద్ కొంచెం నీట్నెస్లో కొంచెం తక్కువ ఉంటుంది. మైసూర్ ఈజ్ ద క్లీన్ అండ్ నీట్ సిటీ. ఇక్కడ చూడండి, మా ఆద్యం అయితే కూర్చొని వెయిట్ చేస్తుంది ప్యాలెస్లోకి, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి, మా చిట్టి తల్లి. ఓకే, మా బంగారం అనమాట అది. ఓకే, ఇక్కడైతే కౌంటర్ అయితే చూడండి, చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. బట్ మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇది మొత్తం ఎంట్రన్స్ అండి. ఇప్పుడే అయితే మేమైతే టికెట్స్ తీసుకొని లోపలికైతే వచ్చేసాము. ఇట్లా అయితే ఉంటుంది మనకి కౌంటర్లో. మన టికెట్స్ అయితే ఇచ్చేసి మనం ఇట్లా లోపలికి వచ్చేయడమే. ఇంకా మేమైతే ఒక బ్యాటరీ వెహికల్ మాట్లాడుకుందామా, లేకపోతే మొత్తం తిరుగుదామా అని అనుకున్నాము. ఇంకా బ్యాటరీ వెహికల్ అయితే కొన్ని చూపిస్తారు. సరే, చిన్నగా అయితే తిరుగుదాం అని అయితే అనుకున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అందుకని బ్యాటరీ వెహికల్ అనుకున్నాము. కానీ వద్దులే, తిరుగుదాంలే, తిరిగి చూస్తే మనకి చూసిన తృప్తి ఉంటుంది ఇంత దూరం వచ్చి అని చెప్పేసి అయితే సరే అని చెప్పేసి ఇంకైతే వెళ్తున్నాము. చూడండి, ఎంట్రన్స్ అంతా బాగుంది. ఇక్కడ ఒక టెంపుల్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఇంకైతే మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, ఇది అనమాట కనిపిస్తుంది కదా, అదే ది బ్యూటిఫుల్ మైసూర్ ప్యాలెస్ అనమాట. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేమండి, చూస్తేనే తెలుస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. అది క్రీస్తు శకం ఎన్ని సంవత్సరాల క్రితమో ఈ ప్యాలెస్ అయితే నిర్మించబడింది. కానీ ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ అసలు చాలా కొత్తగా నీట్గా అయితే ఉంది. ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేసినట్లు అయితే ఉంది. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అయితే మా నాన్న అయితే పాపం, మా నాన్న లైఫ్లో అయితే ఎప్పుడు పెద్దగా ఏది చూడలేదు. ఎప్పుడు కష్టం, ఎప్పుడు పొలము ఇల్లు తప్పక ఏం తెలియదు ఆయనకి. ఈసారి అయితే మాతో పాటు టూర్ అయితే ఎంజాయ్ చేశారు. త్వరలోనే ఇంకా కొన్ని టూర్స్ అని అనుకున్నాము, కానీ అన్నీ మనం అనుకోగానే ఏవి అయిపోవు, మనకి కూడా రాసి ఉండాలి. ఏదైనా మనం విజిట్ చేయాలి అని అంటే కూడా. అంతకుముందు కూడా నాకు కొంచెం హెల్త్ సహకరించలేదు, బట్ ఇంకా టూర్కి అయితే స్టార్ట్ అయ్యాక నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. అందుకే టెంపుల్స్ విజిట్ చేస్తే పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, ఇంకైతే వెళ్తున్నాం. చూడండి,
ఇంకైతే వెళ్తున్నాము, వచ్చేయండి. ఇంకా పక్కన అయితే ఇట్లా మనకి పార్క్స్ లాగా కూడా ఉన్నాయి. చాలా బాగుంది, రీజనబుల్ కాస్ట్ అంతా ఓకే అండి. మైసూర్ పీపుల్ కూడా చాలా బాగా ఉన్నారు. బట్ ఏంటంటే కన్నడ లాంగ్వేజ్ కదా, అడ్జస్ట్ అవ్వచ్చు. ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. మనకి అమ్మో కన్నడం తెలియదు, మనం ఎలా వెళ్ళాలి, ఇప్పుడు కొత్తగా ఎవరైనా మైసూర్ విజిట్ చేసే వాళ్ళు కన్నడం తెలియదుగా, భాష తెలియదు, ఎలా వెళ్ళాలి అని కూడా అనుకోవద్దు. హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. కన్నడ కూడా అంత క్రిటికల్ లాంగ్వేజ్ ఏం కాదు, కొంచెం ఈజీగానే ఉంటుంది. నేర్చుకోవాలి అనుకుంటే కూడా ఈజీగానే ఉంటుంది. ఏదైనా మనం దాని మీద పెట్టే ఫోకస్ ఉంటుంది చూడండి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఆటోమేటిక్గా బయటికి వెళ్ళి వస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వన్ డే అలా వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా రాదు, కానీ మిగతా వాళ్ళకైతే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము, నేను మా హస్బెండ్ అనమాట. ఇదే అండి బ్యూటిఫుల్ ప్యాలెస్. అటుపక్క ఇటుపక్క గార్డెన్ అయితే ఇచ్చారు. చాలా పెద్ద ప్యాలెస్ అండి. క్రౌడ్ చాలామంది ఉన్నారు. బట్ అసలు పైకి ఎక్కుతూ 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 ఎంత టైం, లోపలే ఒక 3 hours టైం అయితే పట్టింది చూడడానికి. అంత పెద్ద ప్యాలెస్ అనమాట. ఓకే, ఇక్కడైతే ఇంకా వెళ్దాం పదండి. లోపల మనం ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం చెప్పులు అయితే పెట్టేసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలన్నమాట. చెప్పులకైతే మనకు ఒక లగేజీ కవర్ అయితే ఇస్తారు. ఇచ్చి అందులో మొత్తం మన చెప్పులన్నీ పెట్టేసిన తర్వాత మనకు ఒక ట్యాగ్ ఇస్తారు. ట్యాగ్ ఇస్తే ఆ ట్యాగ్ మన దగ్గర పెట్టుకొని మొత్తం మనం ప్యాలెస్ మొత్తం విజిట్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఆ ట్యాగ్ వాళ్ళకి ఇస్తే మన చెప్పులు మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడైతే చెప్పులు అయితే ఇచ్చేసాము. ఇంకైతే వెళ్ళిపోతున్నాం అనమాట లోపలికి. ఇది ఇంకా లోపలికి అనమాట స్టార్టింగ్. ఇంకా ఆ రోజు నా ఫోన్లో, ఎందుకంటే మేమంటే హోటల్లో ఛార్జింగ్ పెట్టుకున్నాము. హోటల్లో ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చాలా వరకు వీడియో నా ఫోన్లోనే రికార్డ్ చేశాను. తర్వాత ఇంకా కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్, కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అవి వ్యూస్ అవి మా హస్బెండ్ దాంట్లో కూడా కొన్ని రికార్డ్ చేశాను అనమాట. అది కూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతాను. ఓకే, ఇంకైతే వెళ్ళిపోతున్నాం చూడండి. ఆ రోజైతే అందరం అయితే జీన్స్ వేసుకుందామని అయితే అనుకున్నాము. బట్ ఏంటంటే కొంచెం సిటీ కదా అని చెప్పేసి నేను ఇప్పుడు జీన్స్ అయితే వేసుకుంటాను. అంటే ఇంకా అందరం వేసుకుంటాము. బట్ ఏంటంటే ఇంకా సిటీ కదా, అందరం ఒకేసారి వేసుకుందామని చెప్పేసి ప్లాన్ వేసుకొని అట్లా వేసుకున్నాం అనమాట. ఓకే, ఇంకా అయితే వెళ్ళిపోతున్నాము చూడండి. క్యూ అయితే చాలా పెద్ద క్యూనే ఉందండి. ఇంకా ఆద్య నిహాన్ అయితే అసలు ఎవరి దగ్గరికి రారనమాట. బయటికి వెళ్తే మటుకు ఎవరి దగ్గరికి రారు. ఇంట్లో ఉంటే బాగా వస్తారు, బయటికి వెళ్తే రారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన చూడండి, అసలు ఇదంతా ఒక చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటే, అసలు ఆ రోజుల్లో రాజుల కాలం, ఆ రోజుల్లో వాళ్ళు ఎలా అయితే కన్స్ట్రక్షన్ చేశారో అంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక డోర్స్ అయినా ఏదైనా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చెప్పలేము, అంత బాగుందన్నమాట. ఇక్కడైతే చూడండి వాళ్ళ వాడిన ఐటమ్స్ అన్నీ అయితే ఉంటాయి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మైసూర్ ప్యాలెస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మైసూర్ వెళ్తే ప్యాలెస్ని ఎవరు మిస్ అవ్వరని. బట్ అలాగే మేము కూడా అయితే ప్యాలెస్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళాము చూడండి. ఇంకా ఇవి రాజుల ఫొటోస్ అనమాట. ఆ రోజుల్లో రాజులు ఎలా ఉంటారు ఏంటి అనేది వీళ్ళు ఫొటోస్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం అన్నీ చూడొచ్చు. వాళ్ళ వైఫ్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జనరేషన్ ఏంటి అని మొత్తం వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అనేది మొత్తం అయితే మన కళ్ళకు కట్టినట్లయితే చూపించారు. ఇక్కడైతే చూడండి రాజులు, ఇంకా రాజులు వచ్చేటప్పుడు ఇట్లా యుద్ధాలు, ఇంకా అన్నీ అయితే మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళ మెమరబుల్గా అయితే పిక్స్ అయితే ప్రతి ఒక్కటైతే పోస్ట్ చేశారు, ఇక్కడ పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు చాలా బాగుంది కదా. చూడండి అసలు గదులు గదులుగా వెండివి, ఇంకా గోల్డెన్ స్పూన్స్, వెండి పళ్ళాలు, అసలు చాలా బాగుంది. అసలు నిజంగా చాలా చాలా బాగుంది అనమాట. నాకైతే ఎస్పెషల్లీ చాలా నచ్చింది. ఓకే, ఇంకైతే వెళ్ళిపోదాం, వచ్చేయండి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం.
మ్యాక్సిమం అంతా కవర్ చేయడానికే చూశాను. బట్ నా దగ్గర ఒక ట్రైపాడ్ కనుక ఉంటే, మినీ ట్రైపాడ్ ఏదైనా ఉంటే ఇంకా బాగా రికార్డ్ చేసేదాన్ని. బట్ ఏంటంటే నాది చేతితో తీయటం కదా, చేతితో అయినా కానీ మొత్తం కవర్ చేశాను అని అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, ఇవన్నీ పిక్చర్స్ అన్నమాట. రాజులు ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఆచారాలేంటి, వాళ్ళు ఎలా ఆ టైంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అవన్నీ అన్నమాట. ఇక్కడైతే చూడండి ఎలిఫెంట్స్, చాలా బాగుందండి చూడడానికి. అసలు డోర్స్ అండి ఎంత బాగా గట్టిగా ఉన్నాయంటే, ఇది రోజువుడ్ అనుకుంటా, చాలా స్ట్రాంగ్, అసలు ఎంత బాగున్నాయి. చాలా గదులు గదులు, రాణి వాళ్ళు ఉండటానికి ఒక గది, రాజు వాళ్ళు ఉండటానికి ఒక గది, ఇంకా అసలు చాలా వాళ్ళ పిల్లలకు పిల్లలు 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 అట్లా ఎన్ని వేల గదులు ఉన్నాయంటే అన్ని వేల గదులు. ఇక్కడైతే నేను చెక్ చేస్తున్నాను ఈ డోర్ ఎలా ఉంది ఏంటి, చాలా బాగుందని చెప్పేసి. పాపం నేను చెక్ చేస్తుంటే మా నాన్న కూడా చెక్ చేస్తున్నాడు. ఇంకైతే వెళ్ళిపోతున్నాం. మా నేహాన్ తల్లులు చూడండి, ఏంటో వాడికి ఏం తెలియదు, ఎవరా ఈ ఫోటోల్లో వాళ్ళందరూ అని అయితే అనుకుంటున్నాడు అనుకుంటా. ఇక్కడ చూడండి ఫొటోస్లో మొత్తం రాజులు అయితే నిలబడి అయితే ఫొటోస్ దిగారు. ఇంకైతే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి చుట్టూ క్యాప్చర్ చేశాను. క్రౌడ్ చూసారా ఒకసారి, ఎంతమంది అయితే ఉన్నారో. అసలు ఏంటి, కాల్ తీసి పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా మా నిహాన్ తల్లులు అయితే చూడండి, మా బుజ్జి తల్లి ఇంకా పడుకుని పోతున్నాడు. ఇంకా మా బ్రదర్ ఒకటి కొన్నాడు అనమాట, ఇంకా అది మెల్ల వేసుకొని అయితే తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడైతే డోంట్ టచ్ ద వాల్స్ కానీ వాళ్ళ పిక్చర్స్ ఉంటాయి కదా, అవి కానీ డోంట్ టచ్ దాన్ని పెట్టారు, డోంట్ టచ్ అని. బట్ మనం ఏం టచ్ చేయకూడదు, బట్ అట్లాగే చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడైతే వాళ్ళ అంటే ఏ రాజు ఎప్పుడు పరిపాలించాడు ఏంటి అనేది అయితే ఇక్కడైతే ఇచ్చారు చూడండి. దసరా అప్పుడు చాలా బాగా చేస్తారంట మైసూర్లో, లైటింగ్స్ అవన్నీ వేసి రాజులైతే చాలా బాగా చేస్తారంట. అసలు ఇక్కడ ఇప్పుడు మైసూర్ రాజు ఎవరో కానీ నాకు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ రాజు ఎవరో నాకు తెలియదు, కానీ దసరా అప్పుడైతే చాలా చాలా బాగా చేస్తారంట ఫ్రెండ్స్. ఈ మైసూర్ ప్యాలెస్కి చాలా బాగా లైటింగ్ వేసి అసలు ఏరియా మొత్తం అంటే మైసూర్ మొత్తం ఒక పండగ చేస్తారంట, అంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తారంట. మైసూర్లో దసరా ఉత్సవాలు అనేవి అంత బాగా చేస్తారంట. ఇంకా ఈ మైసూర్ రాజే చాముండేశ్వరి దేవి టెంపుల్ను కూడా తనే చూసుకుంటున్నాడని అయితే విన్నాను. చాముండేశ్వరి దేవి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అమ్మవారు అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఇంకొక 2 కళ్ళు ఎక్స్ట్రా ఉంటే బాగుండని అనిపిస్తుంది. అంత అందంగా అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట అమ్మవారు. ఓకే, ఇంక ఇక్కడైతే చూడండి పిక్చర్స్, రాజు వాళ్ళ వైఫ్, పిల్లలు వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి, క్యాప్చర్ చేశాను చూడండి. బట్ నాది ఒప్పో ఫోన్ ఫ్రెండ్స్, ఇంకా బట్ మనం ఐఫోన్ కొనే అంత రేంజ్ కాదు, బట్ ఒప్పో ఫోన్తోనే క్యాప్చర్ చేశాను అనమాట. కొంచెం డిమ్గా అలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఓకే, ఇంకైతే చూసుకుంటూ వెళ్ళిపోదాము, వచ్చేయండి. ఇక్కడ చూడండి రాజు వాళ్ళ వైఫ్, పిల్లలు అలా అనమాట పిక్చర్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఆ ఓల్డ్ కాలంలో వాళ్ళే చాలా బాగున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా ఎంత పోయి ఫాస్టింగ్, అస్సలు ఈ ఫాస్ట్ కల్చర్ అస్సలు నచ్చట్లేదు. బ్యాక్ వెళ్ళకపోతే చాలా బాగుంటుందేమో అని అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. చూడండి ఒక్కసారి, ఇక్కడ కూడా అయితే పిక్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈమె రాజు వాళ్ళ వైఫ్ అనుకుంటా. ఇక్కడ ప్రిన్సెస్ కూడా ఉంటారు, మొత్తం చూపిస్తాను. ఇతను కూడా రాజు. ఇంకా నేను మీకైతే చూపిస్తూ ఉంటాను.
ఇక్కడ అంతా చూడండి మన బ్యూటిఫుల్ లేడీస్ ఇమేజెస్ అన్నమాట, చాలా బాగున్నాయి. ఇక్కడైతే అటుపక్క ఇటుపక్క రాజు, మధ్యలో వచ్చేసి పూజారి అయితే ఉన్నాడు. చూడండి ఇక్కడ నాకు చాలా నచ్చిన ఫొటోస్ కూడా చాలానే ఉన్నాయి ఇందులో. ఈ పిక్ అయితే చూడండి ఎంత బాగుందో. బట్ రాణి ఇద్దరు పిల్లలు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పిక్. చూడండి నేను ఆ పిక్నే చూపిస్తున్నాను. నాకు ఈ పిక్ చాలా బాగా నచ్చింది. బట్ మనము నిజంగా ఉన్నా లేకపోయినా మన పిక్స్ మన వీడియోస్ ఇవే కదా మెమరీ కదా ఫ్రెండ్స్. చూడండి ఎప్పుడో రాజుల కాలం నాటి దిగిన పిక్స్ ఇప్పుడు ప్యాలెస్లో పెడితే అందరూ చూస్తున్నారు. ఈమెయితే ప్రిన్సెస్ అంట ఫ్రెండ్స్, ఈమెయితే ప్రిన్సెస్, ఈయనైతే పెద్ద రాజు. ఇక్కడైతే ఇంకా వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, వాళ్ళ బాబు ఇలా. ఈయన పెద్ద రాజు అనమాట. ఇక్కడంతా ఇంకా లేడీస్ ఫొటోస్ అయితే ఉన్నాయి. అందరైతే క్యాప్చర్ చేస్తూ ఉన్నారనమాట వీడియోస్. ఇక్కడైతే చూడండి ఇంకా ఇక్కడ వాళ్ళైతే యూజ్ చేసిన మిర్రర్స్, వాళ్ళు యూజ్ చేసిన అంటారు కదా గోల్డ్ని ఏదో అంటారు కదా ఫ్రెండ్స్, నాకైతే అర్థం కావట్లేదు దాని నేమ్ ఏదో అంటారు. 16 అదే ఏదో అంటారు కదా సంథింగ్. ఆ గోల్డ్ మొత్తం ఈ బాక్సులో పెట్టుకుంటారంట వాళ్ళు. వజ్రాలు కానీ గోల్డ్ కానీ ఇంకా గోల్డ్ మొత్తం ఇందులో అయితే ఇలాంటి బాక్సులు, ఇవన్నీ వెండి బాక్సులు అంట ఫ్రెండ్స్. చూసేయండి దగ్గరకి, ఇవన్నీ చాలా వెండి బాక్సులు అంట. వాళ్ళైతే ఇందులో బంగారం వజ్రాలు అవన్నీ అయితే పెట్టుకుంటారంట. చూడండి అవన్నీ వెండి, మనకి గ్లాస్లోనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరు టచ్ చేయడానికి లేదు, గ్లాస్లో ఉంటాయి. చాలా సెక్యూరిటీ ఉంటుంది. చూడండి ఒక్కసారి, అది శాసనాలు అని చెప్పేసి అలా ఉంటాయి కదా, అవి కూడా అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. చాలా బాగుంది కదా. ఇవన్నీ మంచిగా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడైతే మిర్రర్, వాళ్ళు యూజ్ చేసిన మిర్రర్స్ కూడా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద మిర్రర్స్, అసలు ఆ మిర్రర్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది అనమాట. ఓకే ఇంకైతే వెళ్తున్నాము, నెక్స్ట్ జోన్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి చూడండి. ఎప్పటి నుంచో పెడదామని అనుకుంటున్నాను మైసూర్ ప్యాలెస్ వీడియో, కానీ బట్ ఏంటంటే కుదరలేదు కొంచెం, అందుకని డిలే అయింది. ఓకే ఇక్కడైతే కొంతమంది అయితే కొన్ని పిక్స్ అయితే దిగుతున్నారు. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది ఫ్రెండ్స్, ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ పిక్స్ అయితే దిగుతున్నారు. మనం ఆగుతామా, మనం కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకుందామని చెప్పేసి నేను కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి మాధ్యమని ఒక పిక్ తీద్దామని అంటే అది అస్సలు దొరకదన్నమాట, వెళ్ళిపోతానే ఉంటుంది. ఇక్కడైతే చూడండి ఇది ఇక్కడ ఏదో చేస్తుందన్నమాట, దొంగ పిల్ల. ఇక్కడైతే మా బ్రదర్ అయితే అన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడనమాట. అక్కడంతా రాస్తుంటారు కదా ఫ్రెండ్స్, అవన్నీ మనం చదువుకుంటూ వెళ్తాం. ఆ కాలం నాటి రాజు అట్లా వెళ్ళాడు, ఈ కాలం రాజు వాళ్ళ మిస్సెస్, రాజు వాళ్ళ పిల్లలు అని చెప్పేసి అట్లా అన్నమాట. ఇది కూడా చూడండి ఏనుగు పైన ఎక్కించి అయితే ఊరేగిస్తున్నారు. ఇవన్నీ మనం చూసినప్పుడు అక్కడంతా ఉంటుంది కదా, అవన్నీ చదువుతుంటే మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అన్నమాట. ఓకే ఇంకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా చూడండి 2 ఎలిఫెంట్స్ పక్కన రాజు అనమాట. చూడండి ఎంత అసలు నిజంగానే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్యాలెస్.
ఆ రోజుల్లో ప్యాలెస్ అంత బాగా కట్టారనమాట. ప్యాలెస్ బయటకు వచ్చిన తర్వాత కూడా సూపర్ ఉంది. నేను అది కూడా మీకు పోస్ట్ చేస్తాను చూడండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మ్యాక్సిమం 4 ఇయర్స్ నుంచి నా ఛానల్ రన్ అవుతూనే ఉంది. బట్ ఏంటి నాకు అసలు సబ్స్ రావట్లేదు, వ్యూస్ పెద్దగా రావట్లేదు. నిన్నగాక మొన్న ఛానల్స్ పెట్టిన వాళ్ళు మంచిగా మానిటైజేషన్ అయిపోయి మనీ ఎర్న్ చేస్తున్నారు. బట్ నాకు మనీ రాని కానుంచి నాకు వ్యూస్ కూడా రావట్లేదు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి గాయస్, ప్లీజ్. అలాగే ఇన్స్టాలో మన పేజ్ ఉంటుంది, మధు మాధవి తెలుగు ఛానల్ అని చెప్పేసి పేజ్ కూడా ఉంటుంది. పేజ్ని కూడా ఫాలో చేయండి. అలాగే వీడియోస్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా బయటకు అయితే అవుటింగ్ అయితే వెళ్ళిపోదాము. ఇంకా కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి, బట్ అది మా హస్బెండ్ ఫోన్లో ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా తిరిగి అయితే కొంచెం నీరసం వచ్చింది. అందుకని చెప్పేసి ఇక్కడైతే కొంచెం సేపు అట్లా కూర్చున్నామన్నమాట. చూడండి పైన కానీ ఆర్కిటెక్చర్ ఈజ్ వెరీ నెక్స్ట్ లెవెల్ అండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. బాయ్.